హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేనటువంటి పేదలకు సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. వచ్చే 3 ఏళ్లలో పేదలందరికీ ఇల్లు అనేది కల్పిస్తామని చెప్తున్నారనమాట. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0తో గృహ నిర్మాణాలు అనేటివి ప్రారంభించబోతున్నామని చెప్తున్నారు. అయితే ఈ పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది విడుదల చేస్తారనేది ఇక్కడ మీకు కనిపిస్తోంది. అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎంత అమౌంట్ విడుదలవుతుంది అనేది ఈ వీడియోలో అయితే వివరంగా అయితే చెప్తాను. అయితే ముందుగా ఇప్పటికే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే ప్రభుత్వం దరఖాస్తుల యొక్క స్వీకరణ అయితే చేసి ఉందన్నమాట. వాటి యొక్క నిర్మాణాలను మార్చి నెల నుంచి అయితే ప్రారంభించబోతున్నామని చెప్తున్నారు. లబ్ధిదారుల యొక్క ఫైనల్ లిస్ట్ అనేది ఈ మంత్ ఎండ్ లేకపోతే మార్చి మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. అయితే పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ అయితే చేస్తామని చెప్తున్నారు. సో వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో జరగనున్నటువంటి ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు అనేటివి ఇండ్లకు సంబంధించి అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారనమాట. సో మనకు ఈ రోజు పబ్లిష్ అయినటువంటి ఈ యొక్క న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0తో గృహ నిర్మాణాలను ప్రారంభించి దాదాపు ఈ యొక్క పథకం ద్వారా 4,279 కోట్లు అయితే ఖర్చు చేయబోతున్నామని చెప్పి అంచనా అయితే వేస్తున్నటువంటి ప్రభుత్వము వాటి యొక్క వివరాలు అయితే అందించింది. సో ఈ వీడియోలో నేను మీకు పర్టికులర్గా క్లియర్గా అయితే చెప్తాను ఎంత అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో హౌసెస్ సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. ఇక టాపిక్లో భాగంగా ప్రస్తుతానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా మార్చి నెల నుంచి అయితే ఈ యొక్క ఇంటి నిర్మాణాలు అనేటివి జరగబోతున్నాయి అన్నమాట. అదేవిధంగా జూన్ నాటికి 2,50,000 ఇండ్ల నిర్మాణాలు అనేవి ప్రారంభిస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అంటే ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి అయితే ఇస్తాము అని చెప్తుంది అనమాట. అయితే ఈ 2,50,000 ఇండ్లలో టిట్కో హౌసెస్ అనేవి ఉన్నాయి. దాదాపు 1,07,000 ఇల్లు అనేటివి పూర్తి చేయబోతున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఏ విధంగా ఉందంటే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద రిజిస్టర్ అయినటువంటి ఇండ్లకు సంబంధించి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వాటా రూపంలో అయితే లబ్ధిదారుల యొక్క ఖాతాలకు అయితే డబ్బులను జమ చేయడం జరుగుతుంది. అయితే ఎంత అమౌంట్ ఇస్తారనేది మీకు ఇప్పుడు పర్టికులర్గా చెప్తాను చూడండి. సో మనకు ముఖ్యంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ యొక్క శాంక్షన్ అయినటువంటి ప్రతి యూనిట్కి, అంటే ఇక్కడ యూనిట్ అంటే ఇల్లు అనమాట, ఈ ఇల్లుకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులు 95,400 రూపాయలు కాగా రాష్ట్రం వాటా వచ్చేసి 63,600 రూపాయలు. అదేవిధంగా మిగిలిన భాగము స్వయం సహాయక బృందాల రుణాల కన్వర్ట్స్ పథకాల ద్వారా అయితే సమకూరుతుంది. ఇందులో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పని కార్డు కలిగినటువంటి లబ్ధిదారులకు 27,000 రూపాయలు వస్తుంది. అలానే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగానికి సంబంధించి మరుగుదొడ్ల నిర్మాణం కొరకు 12,000 రూపాయలు ఎక్స్ట్రాగా అయితే అందిస్తూ గ్రామీణ పేద కుటుంబాలపై గృహ నిర్మాణ భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం యోచిస్తుందన్నమాట. సో అయితే ఈ యొక్క రాబోయే 3 ఏళ్లలో సో ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలని చెప్పి అయితే చెప్తున్నారు. సో ముందుగా గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే ఇండ్లు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 2025 నవంబర్ డిసెంబర్ నెలలో అయితే దరఖాస్తులు స్వీకరించినటువంటి ప్రభుత్వము వాటిని వెరిఫికేషన్ అయితే చేస్తుందన్నమాట. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వెంటనే కూడా లబ్ధిదారుల యొక్క ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి ఆ ఫైనల్ లిస్ట్లో పేర్లు ఉన్నటువంటి వారికి సంబంధించి అయితే ఇంటి నిర్మాణాలను అయితే ప్రారంభించబోతుంది. అమౌంట్ అయితే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి దాదాపు 2,39,000 రూపాయలు అయితే అన్ని సైడ్ల నుంచి అయితే చేకూరుతాయన్నమాట. సో ఇంకపోతే పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి అయితే మాత్రము సో మనకు త్వరలోనే దరఖాస్తులు అనేటివి స్వీకరించబోతున్నామని చెప్పి అయితే చెప్తున్నారనమాట. అయితే ఈ పథకం ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే ప్రభుత్వము త్వరలోనే ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియ మరియు వివరాలు అయితే అందించబోతుంది. అయితే ప్రస్తుతానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి 2,50,000 రూపాయలు వివిధ పద్ధతులు అయితే చెల్లిస్తుందని చెప్పి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ఉందన్నమాట. సో కాబట్టి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి త్వరలో ఫైనల్ లిస్ట్ అనేది రాబోతుంది. అదేవిధంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి అయితే ప్రభుత్వము సో అప్లికేషన్స్ అనేటివి తీసుకోబోతుంది. ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాలు. ఇవి ఇలా ఉండగా ఈ ఉగాది నాటికి లబ్ధిదారులకు ఇండ్లు పూర్తి చేసి ఇస్తామని చెప్పిందనమాట ప్రభుత్వము.
అయితే ఇండ్లు పూర్తి చేయబోతున్నటువంటి ఈ ఇండ్లలో ఏపీ టిట్కో హౌసెస్ అనేటివి దాదాపు 1,00,000కు పైగా అయితే ఉన్నాయన్నమాట. ఈ మధ్య రీసెంట్గా జిల్లాల వారీగా లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. ఈ జిల్లాల వారీగా ఎంత హౌసెస్ ఎంతమందికి అయితే ఇవ్వబోతున్నారు అనే వివరాలు అయితే అందించారనమాట. అత్యధికంగా నెల్లూరు జిల్లాకు వచ్చేసి 17,000 ఇండ్లు అనేటివి ఇవ్వబోతున్నారనమాట. సో అయితే ఈ టిట్కో హౌసెస్ అనేవి మీకు వస్తున్నాయా లేదా అనేది సో బెనిఫిషరీ యొక్క లిస్ట్ అనేది తెలుసుకోవచ్చండి. సో దానికి సంబంధించి మీరు ఏపీ టిట్కో వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి టిట్కో హౌసెస్ అనేటివి ఇవ్వబోతున్నారు. అలానే సో అసంపూర్తి నిర్మాణాలు అంటే జగన్ గారి హయాంలో శాంక్షన్ అయినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అసంపూర్తి నిర్మాణాలు, సో వాటికి కూడా ఒక ప్రైవేట్ కంపెనీల ద్వారా అయితే రుణాలు తెప్పించి ఈ యొక్క నిర్మాణాలను పూర్తి చేసి అయితే లబ్ధిదారులకు అయితే ఇస్తాము. ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారి పేరు మీద అయితే ఈ లోన్ అనేది రావడం జరుగుతుంది. వాటిని వివిధ వాయిదాల్లో కట్టుకునే విధంగా వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఇలా ఒకటి మనకు టిట్కో హౌసెస్ సంబంధించి మాత్రము లబ్ధిదారులు అయితే వాటా ఉంటుందన్నమాట. అది ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి లోన్స్ అనేవి ఇప్పిస్తున్నారు. అలానే జగన్ గారి హయాంలో అసంపూర్తి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ యొక్క లోన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారనమాట. సో మొత్తానికి ఇళ్ల నిర్మాణాలు అనేటివి ఊపందుకొని ఉన్నాయి. త్వరలో మనకు అప్డేట్స్ అనేటివి ఒక్కొక్కటిగా అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులలో ఇండ్లకు సంబంధించిన ప్రస్తావన అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. మనకు ఈ నెల 14వ తేదీన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది గవర్నమెంట్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అయితే బడ్జెట్ అయితే విడుదల చేయబోతుంది. ఆ బడ్జెట్లో ఇళ్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే అందిస్తామని చెప్తుంది అనమాట. 14వ తేదీన మరొక అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వివరంగా అయితే చెప్పానండి. ఏపీలో ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి సో ప్రస్తుతానికి ఈ యొక్క గ్రామీణ విభాగానికి సంబంధించి 2,39,000 రూపాయలు, పట్టణాల్లో ఉన్నటువంటి 2,50,000 రూపాయలు అయితే అందించబోతుంది అనమాట ప్రభుత్వం. ముందుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన వారి యొక్క ఇండ్ల నిర్మాణాలను అయితే ప్రారంభించబోతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క గ్రామీణ విభాగాల్లో కూడా ప్రారంభించబోతున్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా స్థలాలు కలిగినటువంటి వాళ్ళకి అంటే సొంత స్థలాలు కలిగినటువంటి వాళ్ళకైతే ఇండ్లు అనేటివి శాంక్షన్ చేయబోతున్నారనే సమాచారం అయితే ఉందండి. ఓకేనా. అయితే ఇవి ఇలా ఉండగా సో ఈ యొక్క సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 సెంట్లు, పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 2 సెంట్లు, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 సెంట్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఒకవేళ రావచ్చు ముందు రోజుల్లో నేను తెలియజేస్తానండి. మొత్తానికి ఉన్నటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో భాగంగా అయితే చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో రెగ్యులర్గా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలనుకుంటే ఫాలో చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.